నాకు ఉల్లిపాయ అయితే కంపల్సరీ కావాలి. ఉల్లిపాయ తింటేనంట పొగరు ఎక్కువ అంట ఆడవాళ్ళకని అని అంటారు, తినొద్దంటారు. కానీ నాకైతే ఉల్లిపాయ ఎక్కువ. హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను గోంగూర చికెన్ చేస్తున్నాం. చాలా రోజులు అయిపోయింది, ఇంకో సంవత్సరం దాటింది గోంగూర చికెన్ తింటా. అంతే, మళ్ళీ ట్రై చేస్తున్నా చాలా రోజుల తర్వాత. చూసేయండి. మీలో ఎంతమందికి ఇష్టం గోంగూర చికెన్ అంటే? నాకైతే చాలా చాలా ఇష్టం. అంటే గోంగూర పచ్చడి అన్న, గోంగూర చికెన్ అన్న ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? చాలామందికి ఇష్టమే. అలాగే నాకు కూడా. వీడియో చాలా రోజులు అయిపోయింది, నేనైతే పోస్ట్ చేయలేదు. చాలా రోజుల తర్వాత పెట్టాను, మర్చిపోయినాను. చాలా రోజులు గ్యాప్ అయిపోయింది. చూసారా లివర్ చికెన్ అయితే బాగా మగ్గింది. నాకు లివర్ అంటే చాలా ఇష్టం. నేను కట్ చేయనండి, అది కంపల్సరీ లివర్ అయితే వేయించుకొచ్చుకుంటా. ఇస్తాను. చికెన్లో ఇష్టంగా తింటా. కొంచెం కూడా కట్ చేయను, నా ఫేవరెట్. నాకు అలాగే ఇష్టం. లివర్ చికెన్ తెచ్చుకునేది లివర్ కోసం. అంటే చికెన్లో ఎక్కువ నేను లివర్ కంపల్సరీ అడుగుతా. పిల్లలైనా తెస్తారు నా కోసం అని. చాలా ఇష్టం లివర్ అంటే. నేను ఇష్టంగా లివర్ బాగా తింటాను. ఇలా ఎంతమందికి లివర్ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. కారం కొంచెం తెల్లగానే ఉంటుంది, ఎందుకంటే ఘాటు ఎక్కువ పట్టించిన కారం కదా. మా పిల్లలు కొంచెం తక్కువ తింటారు, అంటే నేను కొంచెం లైట్ వేస్తాను. కానీ గోంగూర చికెన్ అంటే మనకు కొంచెం కారం ఎక్కువే ఉండాలి, తక్కువ ఉండద్దు. పుల్లగా ఉంటుంది లేకపోతే. అందుకే నేను పచ్చిమిర్చి వేసి ఉడకపెట్టాను గోంగూర. అంతా కొంచెం తక్కువ అయిందనుకో పుల్లగా అనిపిస్తుంది. పుల్లగా ఉంటే మంచిగా తినాలనిపించదు. కారం కారం ఉంటే బాగుంటుంది. చిన్న అమ్మాయి తినదు ఎక్కువ కారం, ఆమె కోసం లైట్ తీస్తాం. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసాను. ఇదంతా ఆయిల్ అంతా పైకి వచ్చిన గోంగూర వేసేద్దాం. గోంగూర వేసేసాను. గోంగూర తోటకూర చేసా, కోరిపోతా చేసా అన్నట్టే. గోంగూర అంతా ఇలా మిక్స్ అయిపోయినాక 2 minutes ఉడకాలి బాగా.
మీలో ఎంతమందికో ఇష్టముందో చెప్పండి, మర్చిపోకండి. నేను చాలా వరకు అయిపోయింది. సాయంత్రం వండుతా, అందుకే కొంచెం చూసారా మా అమ్ములు కష్టపడి